అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, మిమ్మును అనాథలుగా విడువను. యోహాను 14:18. మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును. 16వ వచనం, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మ మీకు అనుగ్రహించును. 17వ వచనం, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రైజ్ లార్డ్. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-18 వచనాల వరకు మనం అనేక సార్లు విన్నాం, ధ్యానించాం. నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించు వారిని గూర్చి మనం అందరం తెలుసుకున్నట్లు. ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి. ఏమంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మాలి. నమ్మితే ప్రభు మాటను బట్టి మనము గ్రహించవలసిన విషయం ఏమంటే, ప్రభుని మాటను బట్టి ప్రభునందు నిద్రించిన వారికంటే సజీవులమై ఉండు మనం గొప్పవారం కాము. కారణం ఏమంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తారు. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. మరి ఆ తర్వాతనే సజీవులైన మనం వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలానికి మేఘం మీద కొనుక్కోబడతాం. అప్పుడు మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ప్రభునందు మనము మనలను మనమే ఈ మాటల చేత ఆదరించబడవలసిన వారు. ప్రైజ్ లార్డ్. మరో ప్రాముఖ్యమైన విషయం అంటే 5వ అధ్యాయం 10-11 వచనాలు, మనము మేలుకొనినను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందినాడు. కాబట్టి మనకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఈ మాటలను నమ్మి ప్రభునందు ఉండి జీవించుచున్నామని చెప్పుకొనుచున్న మనలను మనమే ఆదరించుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అలాగనే యోహాను 16:32-33 వచనాలు, మన ప్రియులలో మనం పోగొట్టుకున్నది ఒక వ్యక్తినే కావచ్చు, ఒక వ్యక్తియే కావచ్చు. కానీ అప్పుడు మనం జీవిస్తున్న ఈ లోకంలో మనం చాలా శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభునందు మనం సమాధానం కలుగునట్లు ఈ మాటలను మరి తెలియచేసినారు ప్రభు. ఏమంటే, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించినాను, తండ్రి మీతో ఉన్నారు కనుక మీరు ఒంటరిగా లేరు అని చెప్పక చెబుతా ఉన్నారు ఆయన. ప్రైజ్ లార్డ్. అందుకే మొట్టమొదటిగా ప్రభు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే ప్రభునందు మృతి పొందిన వారే మొదట ప్రభును ఎదుర్కొంటూ మొదట్లేస్తారు. ఆ తర్వాత మనం వారితో కలిసి ప్రభుని ఎదుర్కొని వెళ్తాం. రెండవదిగా, దుఃఖంలో ఉన్న మనలను ఆదరించడానికి ఆదరణకర్తగా మనకు తోడుగా ఉండి సర్వ సత్యలోనికి నడిపించు వానిగా తండ్రి మన కొరకు పంపిన కుమారుని ఆత్మగా మనలో ఉండి మనతో నివసించువారై ఉన్నారు ప్రభు. ప్రైజ్ లార్డ్. మూడవదిగా, లోకంలో మనకు శ్రమ కలిగినప్పుడు ధైర్యం విడుక లోకమును జయించలేని ప్రభు మనతో ఉండి తండ్రితో కూడాను మరి మనతో కూడా జీవిస్తున్నాడు అన్న సంగతి, తండ్రి కూడా మనతో కూడా జీవిస్తున్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకమునకు తెచ్చుకోవలసిన వారము. ప్రైజ్ లార్డ్. అవును, ఇలాంటి మాటలు జ్ఞాపకం తెచ్చుకుని ధైర్యంతో పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారును మనతోనే ఉంటూ మనలను అనాథలుగా విడవలేదన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకుంటూ ధైర్యంగా జీవిస్తూ ఈ లోకంలో యాత్రను చూసుకుని ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరో ప్రాముఖ్యమైన విషయం, హెబ్రీ 13:5-6 వచనాలు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మీరు మమ్మలను ఏ సమయంలోనూ ఏ పరిస్థితుల్లోనూ ఆదరణకర్తగా సత్యస్వరూపి ఆత్మగా నన్ను మమ్మను అనాథలుగా విడువక ఎడబాయక ఆదరణకర్తగాను సత్యస్వరూపిగా ఆత్మగాను మాతో ఉండి మాతో కూడా జీవిస్తూ
ఉన్నందులకు మీకు మా నిండు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు 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 దేవా. అట్టి విశ్వాసం మా అంతరంగపు లోతుల్లో నింపి మమ్మల్ని అట్టి విశ్వాసం వీరులుగా తీర్చి స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.